లాస్ట్ 45 డేస్లో ఇన్స్టాగ్రామ్ నుంచి 30,000 వరకు అయితే నేను ఎర్న్ చేసిన, అది కూడా ఫేస్ చూపించకుండా జస్ట్ ఇన్స్టాగ్రామ్ థీమ్ పేజ్ని రన్ చేసి. సో కావాలంటే మీరు స్క్రీన్ పైన అర్నింగ్ ప్రూఫ్స్ చూడొచ్చు, అలాగే బ్యాంక్ విత్డ్రాల్ స్టేట్మెంట్ కూడా చూడొచ్చు. సో ఇది అట్లా పాసిబుల్ ఏంటంటే నా ఇన్స్టాగ్రామ్ థీమ్ పేజ్లో కన్సిస్టెంట్గా డైలీ 1 or 2 hours అనేది నేను వర్క్ చేస్తా అండ్ అలాగే అర్నింగ్ మెథడ్స్ అనేది యూటిలైజ్ చేసుకున్నా కాబట్టి నాకు ఈ అర్నింగ్ అనేది జరుగుతుంది. బేసిక్గా ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామ్ యూజర్కి ఇన్స్టాగ్రామ్ నుంచి అయితే మనీ ఎర్న్ చేయాలని చాలా ఉంటుంది, బట్ ఏదో ఒక రీజన్ వల్ల డిమోటివేట్ అయ్యి ఆగిపోతారు. సో ఈ సిరీస్లో నేను ఇన్స్టాగ్రామ్ థీమ్ పేజ్ బిజినెస్ స్క్రాచ్ నుంచి ఎలా స్టార్ట్ చేయాలి, లైక్ టాపిక్ సెలెక్షన్ నుంచి కాంటెంట్ ఎక్కడి నుంచి చేయాలి, ఎలా పోస్ట్ చేయాలి, ఎప్పుడు పోస్ట్ చేయాలి అండ్ ఆల్గోరిథం ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి. సో టోటల్గా ఇన్స్టాగ్రామ్ థీమ్ పేజ్ బిజినెస్లో మాస్టర్ ఎలా అవ్వాలనేది నేను ఈ సిరీస్ ఎపిసోడ్స్లో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అర్నింగ్ మెథడ్స్ కూడా చెప్తా. సో దీంతో మీరు అర్నింగ్ కూడా చేసుకోవచ్చు. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక బుక్ అండ్ పెన్ తీసుకోండి. ఈ సిరీస్ ఎపిసోడ్స్లో అయిపోయిన నేను పాయింట్స్ అనేది స్టెప్ బై స్టెప్ నోట్ డౌన్ చేసుకోండి అండ్ దాన్నే ఫాలో అవ్వండి. అప్పుడైతే మీరు దీంట్లో మాస్టర్ అవ్వగలరు. సో వితౌట్ వేస్టింగ్ ఇన్ టైం లెట్స్ బిగిన్. వాట్ ఈస్ ఇన్స్టాగ్రామ్ థీమ్ పేజ్? అసలు థీమ్ పేజ్ అంటే ఏంటి? సో మీరు ఇలాంటి పేజెస్ ఇన్స్టాగ్రామ్లో చాలా చూసి ఉంటారు. బేసికల్లీ ఇన్స్టాగ్రామ్ థీమ్ పేజ్ ఏంటంటే ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ పైన కాంటెంట్ రీపోజ్ చేయడాన్ని ఇన్స్టాగ్రామ్ థీమ్ పేజ్ అంటారు. హౌ టు స్టార్ట్ ఇన్స్టాగ్రామ్ థీమ్ పేజ్? అసలు థీమ్ పేజ్ని ఎలా స్టార్ట్ చేయాలి? స్టెప్ నెంబర్ 1, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక బెస్ట్ అండ్ ప్రాఫిటబుల్ నీష్ అయితే చూస్ చేసుకోవాలి. అసలు నీష్ అంటే ఏంటి? ఏదైనా ఒక టాపిక్ రిలేటెడ్ మీ ఇన్స్టాగ్రామ్ థీమ్ పేజ్ని క్రియేట్ చేస్తారో దాన్ని నీష్ అంటారు. నేను మీకు 5 బెస్ట్ అండ్ ప్రాఫిటబుల్ నీష్ అయితే చెప్తా. దీంతో మీరు అర్నింగ్ కూడా ఈజీగా చేయొచ్చు. నెంబర్ 1 బిజినెస్ అండ్ ఫైనాన్స్, నెంబర్ 2 ఫిట్నెస్, నెంబర్ 3 మోటివేషన్ అండ్ సెల్ఫ్ డెవలప్మెంట్, నెంబర్ 4 AI రీల్స్ అండ్ నెంబర్ 5 స్పోర్ట్స్. సో ఈ 5 నీషెస్ లేదా టాపిక్స్ ఎలాంటివి అంటే ప్రతి ఒక్కరికి దీనిపైన ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కంట్రీ అండ్ లాంగ్వేజ్. నా ప్రీవియస్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో DM చేసినారు, ఎలాంటివంటే నా పేజ్ కూడా మానిటైజ్ అయ్యి బ్రో, లేదా నా పేజ్లో 20K ఫాలోవర్స్ ఉన్నారు బట్ అర్నింగ్ ఇలా అయ్యాలి అర్థమవుతుంది, ఇలాంటి చాలా DMs అయితే వచ్చినాయి. బట్ నా సబ్స్క్రైబర్స్లో నేను మెయిన్లీ చూసిన పేజెస్ ఏంటంటే ఫ్యాన్ పేజెస్ కావచ్చు, లిరిక్స్ పేజెస్ కావచ్చు, రిలీజియస్ పేజెస్ కావచ్చు, లేదా కోట్స్ పేజెస్ కావచ్చు, మీమ్స్ పేజెస్, ఇలాంటి నీష్ లేదా ఇలాంటి టాపిక్స్ పైన ఎక్కువ పేజెస్ ఉన్నాయి. అందుకే నీ సెలెక్షన్ టైం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ చూపించే లిస్ట్ని చూసి మీరు ఒకటి అర్థం చేసుకోండి. సో ఇక్కడ రైట్ సైడ్ చూపించే టాపిక్స్ పైన మీకు అర్నింగ్ అనేది అంత జరగదు, బట్ లెఫ్ట్ సైడ్ ఉన్న టాపిక్స్ పైన మీరు పేజెస్ క్రియేట్ చేస్తే ఇందులో మీకు రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది, అట్ ది సేమ్ టైం మీరు అర్నింగ్ కూడా ఎక్కువ చేయగలుగుతారు. సో ఈ 5 టాపిక్స్ నుంచి ఏదో ఒకటి చూస్ చేసుకోండి. అండ్ ఇంకొకటి మీకు ప్రో టిప్ ఇద్దాం అనుకున్నా, అదేంటంటే మీ పేజ్ క్రియేట్ చేసిన తర్వాత ఎప్పుడైతే మీరు గ్రోయింగ్ స్టేజ్లో ఉంటారో జస్ట్ మీరు ఒకటే ఏం చేయాలి, అదేంటంటే మీరు బయట ఆడియన్స్ని ఎక్కువ టార్గెట్ చేయాలి, లైక్ US, UK, ఆస్ట్రేలియా, కెనడా ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది ఎలాంటి ఇష్యూస్ లేకుండా సేఫ్గా రైట్ వేలో ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్ ఒక న్యూ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మీ మొబైల్లో ఉన్న ఆల్రెడీ ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది. సో ఫస్ట్ దాన్ని అయితే లాగౌట్ చేయండి. లాగౌట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది, ఐ డోంట్ హ్యావ్ ఎన్ అకౌంట్ అని. సో దానిపైన అయితే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు ఫోన్ నెంబర్ లేదా ఈమెయిల్ నుంచి అయితే మీరు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని క్రియేట్ చేయొచ్చు. నా దగ్గర ఎక్స్ట్రా మొబైల్ లేదు కాబట్టి నేను ఈమెయిల్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఈమెయిల్ పైన సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఏ ఈమెయిల్ ప్రజెంట్ ఉన్న ఈమెయిల్ని అయితే మీరు అక్కడనైతే టైప్ చేసుకొని నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లాగిన్ అయిన ఎగ్జిస్టింగ్ అకౌంట్ ఉంటుంది. సో దానిపైన అయితే క్లిక్ చేయొద్దు, క్రియేట్ ఏ న్యూ అకౌంట్ పైన అయితే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఒక న్యూ ఇంటర్ఫేస్ వస్తుంది, అంటే కన్ఫర్మేషన్ కోడ్ వస్తుంది అనమాట. సో కన్ఫర్మేషన్ కోడ్ ఎక్కడ వస్తుంది అంటే మీ జీమెయిల్ ఐడికి అయితే ఆ కన్ఫర్మేషన్ కోడ్ అనేది వెళ్తుంది అనమాట. సో మీ జీమెయిల్ ఐడికి వెళ్ళి ఒకసారి అయితే రిఫ్రెష్ చేసుకోండి అండ్ ఆ తర్వాత మీకు మీ ఇన్స్టాగ్రామ్ నుంచి అయితే మీకు కన్ఫర్మేషన్ కోడ్ వస్తుంది. సో జస్ట్ ఒక కోడ్ పైన అయితే మీ ఫింగర్ని అయితే హోల్డ్ చేయండి అండ్ హోల్డ్ చేసిన తర్వాత కాపీ ఆప్షన్ వస్తుంది. సో కాపీ పైన క్లిక్ చేయండి. కాపీ పైన క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఆ కన్ఫర్మేషన్ కోడ్ అనేది అక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది అనమాట. సో ఫుల్ నేమ్ కావచ్చు లేదా ఒక యూనిక్ నేమ్ కావచ్చు, మీకు కావాల్సిన నేమ్ అనేది అక్కడనైతే టైప్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా సాయికిరణ్ 4.0 అని అయితే టైప్ చేసుకున్నాను అండ్ ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ని అయితే ఇక్కడ నేను టైప్ చేసుకొని కంటిన్యూ అండ్ సింక్ కాంటాక్ట్స్ పైన అయితే క్లిక్ చేసిన. క్లిక్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు ఇక్కడ యాడ్ చేయాలి. సో ఒకవేళ మీరు 16 years కంటే తక్కువ ఉంటే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది ప్రైవేట్లో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానిపైన నేను ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో చేసిన, పైన ఐ బటన్ ఉంటుంది, ఆ వీడియో చూడండి. సో ఇప్పుడు నా బర్త్డేనే ఇక్కడనైతే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ అప్ పైన క్లిక్ చేస్తే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది రిజిస్ట్రేషన్ అవుతుంది అనమాట. రిజిస్టర్ అవ్వడానికి ఒక 5 to 10 seconds అయితే టైం పడుతుంది. రిజిస్టర్ అయిన తర్వాత మనకి ఇక్కడ మన ఫోటో అయితే యాడ్ చేయాలి. సో యాడ్ చేయడానికి యాడ్ ఫోటో పైన క్లిక్ చేసి మీకు కావాల్సిన ఇమేజ్ లేదా ఫోటో అనేది యాడ్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మీకు నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది. సో దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మీకు వచ్చిన ఆప్షన్స్ అన్నీ మీరు స్కిప్ చేయాలి. స్కిప్ చేసిన తర్వాత మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా అయితే క్రియేట్ అయిపోతుంది అనమాట.
మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది క్రియేట్ అయిన తర్వాత మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ ఉందా లేదో అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి. సో చెక్ చేసుకోవడానికి ఇక్కడ మీ ప్రొఫైల్లోకి వెళ్ళి టాప్లో ఉన్న 3 లైన్స్ పైన క్లిక్ చేసి సెట్టింగ్స్ పైన అయితే వెళ్ళండి. సో సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ పైన సర్చ్లో మీరు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మన ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్, జెండర్, బర్త్డే అని మనకి ఇక్కడ షో అవుతాయి. సో ఇక్కడ కావాలంటే మీ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇండియా అని సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. లేదా ఒకవేళ ఆల్రెడీ మొబైల్ నెంబర్ ఉంటే వేరే నెంబర్కి కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు జెండర్ పైన క్లిక్ చేసి మేల్ ఆ ఫీమేల్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి అంతే. అండ్ మనం ఇప్పుడైతే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది ఓవరాల్గా అయితే క్రియేట్ అయిపోయింది. సో గైస్ నేను ప్రీవియస్ వీడియోలో అకౌంట్ ఏదైతే క్రియేట్ చేసినా ఆ అకౌంట్లోనే మీకు ప్రొఫెషనల్ అకౌంట్కి ఎలా స్విచ్ అవ్వాలి ఇది అకౌంట్లో అయితే చూపిస్తారు. సో జస్ట్ మీరు సెట్టింగ్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అకౌంట్స్ పైన అయితే మీరు క్లిక్ చేయండి. అకౌంట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఇక్కడ బాటంలో స్విచ్ టు ప్రొఫెషనల్ అకౌంట్ అని మీకు ఇక్కడ ఆప్షన్ అయితే వస్తుంది. సో జస్ట్ మీరు దానిపైన అయితే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి గ్రేట్ ప్రొఫెషనల్ టూల్స్ అని మనకి ఇక్కడ ఆప్షన్ వచ్చింది. జస్ట్ కంటిన్యూ. అండ్ ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత లెర్న్ మోర్ అబౌట్ ఫాలోవర్స్ మళ్ళీ కంటిన్యూ చేయండి. అండ్ థర్డ్ వచ్చేసి రీచ్ మోర్ పీపుల్ అండ్ ఇక్కడ మళ్ళీ కంటిన్యూ చేయండి. అండ్ ఫోర్త్ వచ్చేసి గెట్ న్యూ కాంటాక్ట్ ఆప్షన్స్ అంటే మనకు కొత్త కాంటాక్ట్ ఆప్షన్స్ అయితే వస్తాయి. కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఒక కేటగిరీని అయితే మీరు చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ వాళ్ళు సజెషన్స్ కూడా ఇస్తున్నారు. ఆర్టిస్టా, బ్లాగరా, సెలబ్రిటీయా, కమ్యూనిటీయా, డిజిటల్ క్రియేటరా మనకు ఆప్షన్స్ అయితే వస్తాయి. సో మీకు కావాల్సిన కేటగిరీ అనేది ఇక్కడ నుంచి అయితే మీరు సెలెక్ట్ చేసుకొని పబ్లిక్ ఫిగర్ కావచ్చు, కుకింగ్ కావచ్చు, ఫోటోగ్రఫీ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఫోటోగ్రఫీ అని సెర్చ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఫోటోగ్రఫీ అనే కేటగిరీ అయితే మనకి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో అక్కడ నుంచి మనం డైరెక్ట్ అక్కడ సెలెక్ట్ చేసుకొని మనం ఫోటోగ్రఫీ కేటగిరీ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఒక యూట్యూబ్ క్రియేటర్ కాబట్టి నేను వీడియో క్రియేటర్ కేటగిరీని అయితే నేను సెర్చ్ చేసుకుంటా. సో సెర్చ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి టాప్లోనే మనకి ఇక్కడ వచ్చేసింది వీడియో క్రియేటర్. జస్ట్ దానిపైన సెలెక్ట్ చేసుకొని కింద బాటంలో ఇక్కడ దానిపైన ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్లోకి అయితే వెళ్ళిపోతాం అనమాట. సో నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఆర్ యూ క్రియేటర్ అని మీకు ఇక్కడ అడుగుతుంది. సో ఇక్కడ మీరు క్రియేటరా లేదా బిజినెస్ అకౌంట్ మీరు స్విచ్ అవుతావాలా అంటే మనం ఫొటోస్ అండ్ వీడియోస్ క్రియేట్ చేస్తాం కాబట్టి మనం క్రియేటర్ అకౌంట్కి స్విచ్ అవ్వాలి. ఒకవేళ మీరు షాప్ రన్ చేసినా కానీ లేదా ఏదైనా ఆన్లైన్ మార్కెటింగ్, అఫిలియేట్ మార్కెటింగ్ ఏది చేసినా కానీ మీరు ఇక్కడ బిజినెస్ అకౌంట్కి అయితే స్విచ్ అవ్వాలి. మనం క్రియేటర్ కాబట్టి మనం క్రియేటర్ అకౌంట్లోకి మనం అయితే స్విచ్ అవ్వాలి. సో క్రియేటర్ అకౌంట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత కింద మీకు ఇక్కడ డన్ లేదా నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది. సో నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 5 స్టెప్స్ అయితే వీళ్ళు అడుగుతున్నారు కంప్లీట్ చేయమని. సో ఈ స్టెప్స్ అయితే కంప్లీట్ చేస్తే మనము సక్సెస్ఫుల్గా అయితే ప్రొఫెషనల్ అకౌంట్కి అయితే స్విచ్ అయిపోతాం అన్నమాట. అండ్ లాస్ట్ 5th స్టెప్ వచ్చేసి షేర్ ఏ ఫోటో ఆర్ ఏ వీడియో. మీకు ఒక ఫోటో లేదా ఒక వీడియో అనేది ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేయాలి. సో జస్ట్ షేర్ పోస్ట్ పైన క్లిక్ చేసి మీకు కావాల్సిన ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకొని ఏదో ఒక క్యాప్షన్ అయితే మీరు టైప్ చేసుకొని మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోనే అయితే ఒక పోస్ట్ అనేది చేసిన తర్వాత మనకి 5 స్టెప్స్ అనేది సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి మనకి ఇంతకుముందు అయితే మనకి ఇక్కడ బూస్ట్ పోస్ట్ అనే ఆప్షన్ రాలేదు, వ్యూ ఇన్సైట్స్ అనే ఆప్షన్ అయితే రాలేదు. ఇక్కడ చూడండి ప్రొఫెషనల్ అకౌంట్కి స్విచ్ అయిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ మీరు డీప్గా చూడాలనుకుంటే మీరు ఇక్కడ మీ ప్రొఫైల్కి వెళ్ళిన తర్వాత యాడ్ టూల్స్ ఇంకా ఇన్సైట్స్ ఆప్షన్ వస్తుంది. సో ఈ యాడ్ టూల్స్ ఏంటంటే మీరు మీ పోస్ట్ అనేది ప్రమోట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ టూల్ గురించి అయితే నేను ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో వీడియో కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఇన్సైట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మన పోస్ట్ ఇన్సైట్స్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో మన ఇన్సైట్స్లో మనము ఒకటైతే చెక్ చేసుకోవచ్చు మన పోస్ట్ ఎంతవరకు రీచ్ అయింది, ఎంతమందికి రీచ్ అయింది, ఫాలో ఎంతమంది చేసినారు, అన్ఫాలో ఎంతమంది చేసినారు, అండ్ ఏ కంట్రీ నుంచి ఆడియన్స్ వస్తున్నారు, ఏ సిటీ నుంచి ఫాలోవర్స్ వస్తున్నారు, మేల్ ఎంతమంది, ఫీమేల్ ఎంతమంది, అండ్ మన ఫాలోవర్స్ ఏ టైంలో యాక్ట్ ఉన్నారు. ఓవరాల్గా మన ఇన్సైట్స్లో అయితే మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది న్యూ అకౌంట్ కాబట్టి ఏం షో అయితే లేదు. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అయితే చూపిస్తే ఇన్సైట్స్ ఇక్కడ చూడండి ఫాలోవర్స్, అన్ఫాలోవర్స్, మేల్ ఎంతమంది, ఫీమేల్ ఎంతమంది యాక్టివ్ ఉన్నారు, ఎన్ని ఇన్స్టాగ్రామ్ పోస్ట్లు చేసినా మొత్తం మనకి ఇక్కడ అయితే షో అవుతుంది అనమాట. వాట్ ఈస్ ఇన్స్టాగ్రామ్ థీమ్ బేస్డ్ బ్రాండింగ్? సో గైస్ బ్రాండింగ్ అనేది మెయిన్లీ 3 థింగ్స్ పైన అయితే డిపెండ్ అయి ఉంటుంది. యూజర్ నేమ్, లోగో, బయో. అయితే మీ అకౌంట్ లేదా పేజ్ కోసం ఒక యూనిక్ అండ్ క్రియేటివ్ యూజర్ నేమ్ అయితే చూస్ చేసుకోవాలి ఏదైతే మీ టాపిక్ తోటి రిలవెంట్ అయి ఉందో. ఎగ్జాంపుల్ ఒక ఫిట్నెస్ పేజ్ ఉందనుకోండి, ఫిట్నెస్ హబ్, ఫిట్నెస్ స్టార్క్, ఫిట్నెస్ ఫ్రీక్, ఇలాంటి చాలా పేజెస్ మనకు రికమెండ్ ఉంటాయి. సో ఆ పేజెస్ నుంచి మీరు ఇన్స్పిరేషన్ తీసుకొని మీ యూజర్ నేమ్ అనేది కొంచెం క్రియేటివ్గా ఆలోచించి పెట్టుకోవాలి. మా బ్రెయిన్ కింద క్రియేటివిటీ లేదు బ్రో అంటే మీరు ఇంటర్నెట్లో ChatGPT లేదా గూగుల్ బాట్ని సెర్చ్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఒక ప్రాంప్ట్ అయితే ఇవ్వండి. నేను ఎగ్జాంపుల్గా ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నా. ఫిట్నెస్ యూజర్ నేమ్స్ ఫర్ ఇన్స్టెంట్ థీమ్ పేజెస్ అని ఇక్కడ ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తే ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత మనకు అక్కడ హండ్రెడ్స్ ఆఫ్ యూజర్ నేమ్స్ అయితే మనకు అవైలబుల్ ఉంటాయి. బట్ ఆ యూజర్ నేమ్ అనేది అవైలబుల్ ఉందా లేదా మనం ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత మన ఇన్స్టెంట్ థీమ్ పేజ్కి అయితే మనము పెట్టుకోవాలి.
నెక్స్ట్ లోగో కోసం మీరు క్యాన్వా యాప్ని అయితే యూజ్ చేయొచ్చు. సో క్యాన్వా యాప్ ఓపెన్ చేసి అక్కడ మీరు లోగో డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. దెన్ మీరు మీ స్టైల్లో లోగోని కొంచెం ఎడిట్ చేయండి, లైక్ కొంచెం మాడిఫై చేయండి. అండ్ ఆ తర్వాత యూజర్ నేమ్ అనేది చిన్న అక్కడనైతే లోగోలను అయితే మీరు మెన్షన్ చేయండి. దట్స్ ఇట్. నెక్స్ట్ బయో. సో మీ పేజ్ బయోలో మీరు పెద్ద సెంటెన్స్ రాయడం ఏం అవసరం లేదు, జస్ట్ 2 లైన్స్ అయితే మస్త్ అయిపోతుంది. బయో కోసం మీరు వేరే పేజెస్ని సెర్చ్ చేసి ఆ బయోని అయితే మీరు కాపీ చేయొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. జస్ట్ మీ నీష్కి రిలేటెడ్ ఏదో ఒక పేజ్ని సెర్చ్ చేయండి. అండ్ ఆ తర్వాత మీ పేజ్కి ఏ బయో సెట్ అవుతుందో లేదా ఏ బయో మీకు నచ్చిందో ఆ పేజ్ని కాపీ కొట్టేయండి. కాంటెంట్ రీసెర్చ్ అండ్ రీపోస్టింగ్. సో మీరు పేజ్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే కాంటెంట్ రీసెర్చ్. అయితే మీరు ఏ నీచ్ అయితే చూస్ చేసుకున్నారో దానికి సిమిలర్గా ఉన్న ఇన్స్టాగ్రామ్ పేజెస్ని ఫాలో చేయాలి. ఎన్ని పేజెస్ ఫాలో చేయాలంటే ఒక 30 to 45 పేజెస్ని ఫాలో చేసి పెట్టుకోండి. కాంటెంట్ రీసెర్చ్లో 2 థింగ్స్ చేయొచ్చు. ఏ పేజెస్ని అయితే ఫాలో చేసుకొని పెట్టుకున్నారో ఆ పేజెస్లో ఉన్న రీల్స్కి యావరేజ్గా వచ్చిన వ్యూస్ అండ్ లైక్స్ పోస్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ మీరు సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ సేవ్డ్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో అవి మీ పేజ్లో మీరు రిమిక్స్ చేయాలి, ఐ మీన్ రీపోస్టింగ్ చేయాలి. సో మరి మనం వేరే వాళ్ళ పోస్ట్ని మనం రీపోస్టింగ్ చేస్తే మన అకౌంట్కి కాపరేట్ ఇష్యూస్ రావా అంటే రావు. ఎందుకంటే మనం ఒక థీమ్ పేజ్లో ఉన్న కాంటెంట్ని ఇంకో థీమ్ పేజ్లో పోస్ట్ చేస్తున్నాం కాబట్టి అలాంటి ఇష్యూస్ ఏమీ ఉండవు. సో ఇది నేను వీడియో స్టార్టింగ్లో కూడా మీకు చెప్పిన. సెకండ్ థింగ్, ఎక్స్ప్లోర్ పేజ్లో మీ నీష్కి రిలేటెడ్ చాలా కాంటెంట్ వస్తూనే ఉంటుంది. సో జస్ట్ మీరు అది రీల్స్ ఏవైతే ఉంటావో మీరు సేవ్ ఇన్స్టా నుంచి డౌన్లోడ్ చేసుకొని మీ యూజర్ నేమ్ లేదా మీ లోగోని ఎడిట్ చేసుకొని రీపోస్ట్ చేయొచ్చు. దాట్స్ ఇట్. అబ్బాయి ఇవన్నీ అయ్యే పనులు లేవు బ్రో అంటే మీకు ఒక బోనస్ ఆప్షన్ ఇస్తా. సో నా దగ్గర ఫిట్నెస్ రిలేటెడ్, మోటివేషన్ రిలేటెడ్, సెల్ఫ్ డెవలప్మెంట్ రిలేటెడ్, యానిమేషన్ రిలేటెడ్ ఇలాంటి చాలా రీల్స్ బండిల్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు కాంటెంట్ రీసెర్చ్ చేయడం లేదా కాంటెంట్ డౌన్లోడ్ చేయడం ఓపిక లేదు లేదా టైం లేకపోయినా లేదా ఏదో ఒక రీజన్ ఉన్నా యూ పీపుల్ కెన్ పర్చేస్ ఇట్. సో ఇది నా సబ్స్క్రైబర్స్ కోసం లేదా నా వ్యూవర్స్ కోసం నేను ఫ్రీగా ప్రొవైడ్ చేయొచ్చు. బట్ ఫ్రీగా వచ్చిన దానికి ఎప్పటికీ వాల్యూ ఉండదు. అండ్ మీ థీమ్ పేజ్ కోసం ఫోకస్ చేయరు అండ్ రీసెర్చ్ కోసం టైం ఇవ్వలేరు. అండ్ దీనివల్ల మీ థీమ్ పేజ్ని గ్రో చేయడం ఆపేస్తారు. ఒకవేళ మీకు బండిల్స్ పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, రివ్యూ చేసి మీరు పర్చేస్ చేయొచ్చు. హే గైస్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ వాటర్ మార్క్ లేకుండా ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చో చెప్తా. సో నేను ప్రీవియస్ ఎపిసోడ్లో నేను రీల్స్ డౌన్లోడ్ చేసుకొని రీపోస్ట్ చేసుకోవచ్చు అని చెప్పిన. బట్ చాలా మందికి డౌన్లోడ్ చేసిన తర్వాత అక్కడ ఇన్స్టాగ్రామ్ లోగో అండ్ యూజర్ నేమ్ వాటర్ మార్క్ వస్తుంది అన్నారు. సో అది ఎందుకు అవుతుందంటే కరెంట్ ఇన్స్టాగ్రామ్ వర్జన్లో డిఫాల్ట్ డౌన్లోడ్ బటన్ నుంచి మనం డౌన్లోడ్ చేస్తే మనకి ఇక్కడ యూజర్ నేమ్తో పాటు మనకు అక్కడ ఇన్స్టాగ్రామ్ లోగో వస్తుంది, ఐ మీన్ మొత్తం వాటర్ మార్క్ వస్తుంది. సో అయితే ఈ వాటర్ మార్క్ రాకుండా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే సింపుల్గా ఇక్కడ ఉన్న షేర్ బటన్ పైన క్లిక్ చేసి వీడియో లింక్ని కాపీ చేసుకోవాలి. దెన్ సేవ్ ఇన్స్టా వెబ్సైట్ ఓపెన్ చేయండి. కావాలంటే నేను వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ విజిట్ చేయొచ్చు. సింపుల్గా ఇక్కడ ఆ లింక్ని పే చేసి డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది, అంతే. సో ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఒక ఇన్స్టాగ్రామ్ లోగో లేదు, అక్కడ యూజర్ నేమ్ వాటర్ మార్క్ లేదు. సో ఇలా ఈ వెబ్సైట్ త్రూ అయితే మీరు అన్లిమిటెడ్ రీల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ పోస్ట్ స్టోరీస్ ఏవైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ ఒకటే ఇష్యూ, అదేంటంటే మీరు ప్రైవేట్ అకౌంట్కి సంబంధించిన ఎలాంటి కాంటెంట్ అనేది మీరు ఇక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేయలేరు. సో ఇన్స్టాగ్రామ్ థీమ్ పేజ్ బిజినెస్ 5th ఎపిసోడ్లో మీ పేజ్ కోసం కాంటెంట్ రీసెర్చ్ చేయడం బోర్ కొట్టినా లేదా టైం లేకపోయినా రీల్స్ బండిల్స్ బై చేసి ఆ పర్టికులర్ కాంటెంట్ని యూటిలైజ్ చేసుకోమని చెప్పినా కదా. బట్ చాలా మందికి చాలా డౌట్స్ రేజ్ అవుతాయి. అసలు ఈ బండిల్స్ ఎలా బై చేయాలి, మనం బై చేసిన తర్వాత అసలు ఆ బండల్ యాక్సెస్ మనకి ఎలా వస్తుంది, ఒకవేళ మనం బండల్స్ పర్చేస్ చేసిన లేదా మనీ సెండ్ అయిన తర్వాత మనకు ఆ బండల్స్ రాకపోతే ఎలా, అండ్ ఇది అసలు సేఫా కాదా అని చాలా డౌట్స్ రేజ్ అవుతాయి. సో రీల్స్ బండల్ని ఎలా బై చేయాలో స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తా. ఒకవేళ మీకు రీల్స్ బండల్స్ బై చేయడంలో మీరు ఇంట్రెస్టెడ్ అయితే ఈ వీడియో ఫుల్గా చూడండి, లేదా ఈ వీడియో చూసుకుంటా డిస్క్రిప్షన్లో లింక్ పైన క్లిక్ చేసి స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. గైస్ నేను మెయిన్లీ ఇన్స్టాలో ట్రెండ్ అవుతున్న రీల్స్ బండల్సే ప్రొవైడ్ చేసిన. కావాలంటే మీరు ఇక్కడ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు లిస్ట్ ఏమున్నాయో. మీరు అనుకోవచ్చు అసలు ఇన్ని రీల్స్ బండల్స్ ఎందుకని. గైస్ ప్రతి ఒక్క రీల్స్ బండల్స్లో డిఫరెంట్ కాంటెంట్ అనేది ప్రొవైడ్ ఉంది అండ్ చాలా తక్కువ ప్రైస్ ఉంది. ఎట్ ది సేమ్ టైం మీకు బోనసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మీకు ఏ బండల్ బై చేయాలనుకున్నారో లేదా ఇంట్రెస్టెడ్ ఉన్నారో జస్ట్ డిస్క్రిప్షన్లో లింక్ పైన అయితే క్లిక్ చేయండి. సో నేను మీకు ఎలా పర్చేస్ చేయాలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను మోటివేషనల్ రీల్స్ బండల్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. అండ్ నా సజెషన్ కూడా ఇదే అనమాట. ఒకవేళ మీకు రీల్స్ బండల్స్ పర్చేస్ చేయాలనుకుంటే కావాలంటే మీరు మీతో కూడా చెక్ చేయొచ్చు. లైక్ గ్లోయింగ్ రీల్స్ బండల్స్ లేదా ఏఐ రీల్స్, స్పోర్ట్స్, ఫిట్నెస్ ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. మీకు కావాల్సిన బండల్ అనేది సెలెక్ట్ చేసుకోండి, ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు బండల్ ఓవర్వ్యూ అనేది చూసుకోవచ్చు. అసలు బండల్ లోపల ఏముంది, అసలు దీనివల్ల మీకు యూజ్ ఏంది అనేది మొత్తం ఇక్కడనైతే మీకు చూపిస్తుంది. బై నౌ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు కరెంట్లీ యూజ్ చేస్తున్న ఈమెయిల్ అడ్రస్ అండ్ మీకు ఆన్లైన్ పేమెంట్ తోటి లింక్ అప్ అయిన మొబైల్ నెంబర్ అయితే ఇక్కడనైతే ఎంటర్ చేసుకోండి. దెన్ ఇక్కడ మీరు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఏదైనా యూజ్ చేయొచ్చు. దెన్ ఇక్కడ పే నౌ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ పేమెంట్ అయితే చూస్ చేసుకుంటారో ఆ యాప్కి అయితే రీడైరెక్ట్ అయిపోతుంది. అండ్ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్న ఈ బండిల్ ప్రైస్ అనేది 1999 అనమాట, ఆఫర్లో ఉంది. సో ఇది జస్ట్ 19 రూపీస్ అనేది మీకు చూపెట్టడానికి నేను ప్రైస్ అనేది సెట్ చేసిన. మీ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిన తర్వాత మళ్ళీ వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అయిపోయి వ్యాలిడేషన్ అనేది అనమాట మీ పేమెంట్. సో పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీకు ఇలాంటి పాపప్ అనేది వస్తుంది.
ఇప్పుడు టేక్ మీ నౌ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ పీడిఎఫ్ అనేది మీరు సేవ్ చేసుకోవాలి. సో ఈ పీడిఎఫ్ అనేది సేవ్ చేసుకోవడానికి జస్ట్ ఇక్కడ పైన కనిపిస్తున్న డౌన్లోడ్ బటన్ పైన క్లిక్ చేసి మీ డ్రైవ్లో అయితే సేవ్ చేసుకోవాలి. సో పేమెంట్ అనేది మీరు సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఒక మెయిల్ కూడా వస్తుంది అనమాట. సో ఆ మెయిల్లో మీ డీటెయిల్స్ అనేది చూడొచ్చు. సో ఇప్పుడు ఈ కాంటెంట్ ఎక్కడ నుంచి యాక్సెస్ చేయాలంటే జస్ట్ మీ గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళండి అండ్ ఇక్కడ మీకు ఇంతకుముందు సేవ్ చేసుకున్న పీడిఎఫ్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో డౌన్లోడ్ బటన్ ఉంటుంది. సో ఆ డౌన్లోడ్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఆ పోస్ట్ రీల్స్ బండల్కి మొత్తం మీకు ఆ డ్రైవ్ అనేది మొత్తం మీకు యాక్సెస్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో అండ్ ఈ డ్రైవ్ యాక్సెస్ అనేది మీకు లైఫ్ టైం వరకు ఉంటుంది. సో దీనివల్ల ఏమైందంటే మీరు ప్రతి ఒక్క పోస్ట్ లేదా రీల్ అనేది డౌన్లోడ్ చేసుకొని లోగో సెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మీకు కావాల్సినప్పుడు కావాల్సిన రీల్ లేదా పోస్ట్ ఆ పర్టికులర్ టైంకి డౌన్లోడ్ చేసుకొని జస్ట్ మీ లోగో యాడ్ చేసి పోస్ట్ చేయండి. దాట్స్ ఇట్. మీరు ప్రతి ఒక్క పోస్ట్ రీల్ మీ గ్యాలరీలో డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. సో దీంట్లో ఆల్రెడీ చాలా కాంటెంట్ ఉంది. సో నేను పీడిఎఫ్లో కూడా మెన్షన్ చేసిన అండ్ ప్రోడక్ట్ ఓవర్ వ్యూలో కూడా మీకు మెన్షన్ చేసిన ఇక బండల్ లోపల ఏమేమి మీకు కాంటెంట్ యాక్సెస్ ఉంటుందని. సో దాట్స్ ఇట్ గైస్. సో గైస్ ప్రీవియస్ ఎపిసోడ్లో నేను రీల్స్ బండల్స్ ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్పినా కదా. సో బండల్లో ఉన్న రీల్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత వీలైనంత ఫాస్ట్గా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తా. దీంతో 30 minutesలో 30 రీల్స్ కాదు, మనం అనుకుంటే 60 రీల్స్ కూడా ఎడిట్ చేయొచ్చు. సో మీరు ఈ రీల్స్ వీడియోస్ ఎడిట్ చేయడానికి మీరు ఏ అప్లికేషన్ అయినా యూజ్ చేయొచ్చు. లైక్ ఇన్షాట్, క్యాన్వా, విఎన్, క్యాప్కట్, కైన్ మాస్టర్, మీకు నచ్చిన యాప్ అనేది యూజ్ చేయండి. సో మీకు ఏ యాప్ ఈజీ అనిపిస్తే ఆ యాప్లోనైతే మీరు ఎడిట్ చేయండి. సో మీరు ఎట్ ఏ టైం ఎన్ని వీడియోస్ ఎడిట్ చేయాలంటున్నారో అన్ని వీడియోస్ అయితే మీరు ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో నేనైతే మోటివేషనల్ రీల్ బండల్ నుంచి అయితే నేను ఒక 5 to 10 వీడియోస్ని అయితే నేను సెలెక్ట్ చేసుకుని అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నా. సో ఇలానే మీరు కూడా సేమ్ ప్రాసెస్ని అయితే ఫాలో అవ్వాలి. అండ్ దాని తర్వాత ఇక్కడ మీరు సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు టాప్లో 3 lines బటన్ ఉంటుంది. సో దానిపైన అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ బటన్ పైన క్లిక్ చేస్తే మీరు ఏవైతే సెలెక్ట్ చేసుకున్న వీడియోస్ ఉన్నాయో అవి అయితే మీ గ్యాలరీలో అయితే సేవ్ అవుతాయి. సో బండల్ నుంచి ఒక 5 to 10 వీడియోస్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు నచ్చిన వీడియో ఎడిటింగ్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో నేను ప్రస్తుతానికి అయితే విఎన్ యాప్ యూజ్ చేస్తున్నా. కావాలంటే మీరు కూడా విఎన్ యాప్ యూజ్ చేయొచ్చు. సో విఎన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత న్యూ ప్రాజెక్ట్ పైన అయితే సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ యూజ్ చేసినట్టయితే. సో ఇప్పుడు నేను ప్రస్తుతానికి అయితే ఒక 27 seconds వీడియోని అయితే నేను యూజ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. సో వీడియో అనేది ఇంపోర్ట్ అయిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ మీరు ఎండింగ్లోకి వెళ్ళండి. ఇక్కడ ఎంటీ పార్ట్ ఏదైతే ఉందో అది ఇక్కడ నుంచి మీరు డిలీట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీరు మీ లోగో లేదా మీ యూజర్ నేమ్ అనేది వీడియోలో అయితే యాడ్ చేసుకోవాలి. సో దానికోసం మీరు ఫస్ట్ క్యాప్షన్స్ ఎక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయో అక్కడనైతే మీరు ఆ వీడియో అనేది పాజ్ చేసుకోవాలి. అండ్ సో ఒకవేళ మీరు లోగో కాకుండా యూజర్ నేమ్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే టెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సబ్ హెడింగ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీ యూజర్ నేమ్ అనేది ఎడిట్ చేసుకోండి. ఒకవేళ మీరు క్యాన్వాలో కస్టమైజ్ చేసుకున్న లోగో అనేది ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యాడ్ టు ఫోటో పైన క్లిక్ చేసి మీరు ఎడిట్ చేసుకున్న కస్టమైజ్ లోగో ఏది ఉందో అక్కడ నుంచి అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు లోగోని ఎక్కడైతే ప్లే చేయాలనుకున్నారో అక్కడైతే ప్లే చేయండి. సో నా సజెషన్ వచ్చేసి జస్ట్ క్యాప్షన్స్ కిందనైతే మీరు ప్లే చేయండి, ఎంత చిన్నగా అయితే అంత చిన్నగా. అండ్ దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది. సో బ్లెండింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు స్క్రీన్ని సెలెక్ట్ చేయొద్దు. సో చాలామంది ఏం చేస్తారంటే బ్లాక్ ఉంది కదా అని చాలామంది స్క్రీన్ బ్లెండింగ్ మోడ్ యూజ్ చేస్తారు, కానీ అలాగా. సో ఒకవేళ మీకు కస్టమైజ్ చేసుకున్న లోగో అనేది బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మీరు ఇక్కడ లైట్ అండ్ బ్లెండింగ్ మోడ్ అయితే యూజ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి అయితే డన్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ మీరు క్యాప్షన్స్ కింద అయితే ప్లేస్ చేయాలి మీ లోగో అనేది. అండ్ ఇక్కడ మీరు ఆపోజిట్ కావాలంటే కూడా తక్కువ చేసుకోవచ్చు. సో నేనైతే కొంచెం అయితే తక్కువ చేస్తున్నా, ఒక అరౌండ్ ఒక 50 to 70 అలా అయితే నేను బ్లెండింగ్ ఆపోజిట్ని అయితే తగ్గించిన. అండ్ లోగో లేయర్ అయితే మొత్తం వీడియోకి ఎంత లెంత్ ఉందో అంతనైతే మీరు డ్రాగ్ చేసుకోవాలి. సో ఓవరాల్ వీడియో ఎడిటింగ్ ఇంత అనమాట. ఎక్కువ దీంట్లో ఎఫెక్ట్స్ యాడ్ చేయొద్దు. సో వీడియో ఎడిట్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి వీడియో రెజల్యూషన్ అనేది 4K పెట్టండి. అండ్ ఇక్కడ మీరు FPS కావాలంటే 24 పెట్టవచ్చు లేదా 30 పెట్టవచ్చు. సో నేనైతే 25 ప్లే చేసిన. అండ్ దాని తర్వాత బీట్ రేట్ ఏదైతే ఉందో అది నేనైతే 50 అయితే పెట్టుకున్నా. అండ్ దాని తర్వాత ఎక్స్పోర్ట్ పైన నేనైతే క్లిక్ చేస్తున్నా. దాట్స్ ఇట్. సో ఇప్పుడు వేరే వీడియోస్ కూడా వీలైనంత ఫాస్ట్గా ఎలా ఎడిట్ చేసుకోవాలనుకోండి ఇక్కడ మీరు క్లిప్ పైన సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత మీకు ఇక్కడ రీప్లేస్ ఆప్షన్ ఉంటుంది. సో రీప్లేస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇప్పుడు నేను ఒక 50 seconds వీడియోని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. సో వీడియో లెంత్ ఉండాలని. అండ్ దాని తర్వాత ఇక్కడ నుంచి నేను డన్ చేసుకుంటా. సో అప్పుడు ఏమవుతుంది అంటే వీడియో లెంత్ అనేది తగ్గిపోతుంది. ఇందాక ప్రీవియస్ వీడియో ఉంది కాబట్టి సో జస్ట్ మనం డ్రాగ్ చేసుకుంటే సరిపోతుంది. సో మనం ఎంతనైతే ఫ్రేమ్స్ అయితే అడ్జస్ట్ చేసుకున్నామో లేదా లోగోని ఎంత అడ్జస్ట్ చేసుకున్నామో సో అవే ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట, అవే సెట్టింగ్స్ ఉంటాయి. సో జస్ట్ మీరు ఎక్స్పోర్ట్ చేయాలి అంతే. ఒకవేళ మీకు రీల్స్ బండల్స్ ఎలా బై చేయాలి అండ్ ఎలా డౌన్లోడ్ చేయాలి మీకు అర్థం కాకపోయినా లేదా తెలియకపోయినా ప్రీవియస్ వీడియోని అయితే చూడండి, పైన ఐకార్డ్లో ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చెక్ ఇట్ అవుట్. ఇన్స్టా పేజ్లో రీల్స్ కన్సిస్టెంట్గా పోస్ట్ చేస్తున్నా మీ రీల్స్ వైరల్ అవ్వట్లేదు అంటే మీరు చేసే మిస్టేక్ వల్లనే అవ్వట్లేదు. ఐ మీన్ రాంగ్ వేలో పోస్ట్ చేయడం వల్లనే అవ్వట్లేదు. రైట్ వే టు పోస్ట్ ఆన్ ఇన్స్టాగ్రామ్ టు గో వైరల్.
స్టెప్ నెంబర్ 1, మీడియా అప్లోడింగ్ క్వాలిటీ. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి హై క్వాలిటీ అనేబుల్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ డిసేబుల్ అయి ఉంటే అనేబుల్ చేయండి. బికాస్ దీనివల్ల ఏమైందంటే మన వీడియో అనేది పోస్ట్ అయిన తర్వాత వీడియో అనేది కంప్రెస్ కాకుండా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మన వీడియో అనేది హై క్వాలిటీలో మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోనైతే పోస్ట్ అవుతుంది. స్టెప్ నెంబర్ 2, ఇన్స్టాగ్రామ్ వీడియో ఎడిటింగ్ టూల్. మీరు ఏ రీల్ వీడియోని అయితే పోస్ట్ చేయడానికి చూస్తున్నారో ఆ వీడియోని అయితే సెలెక్ట్ చేసి నెక్స్ట్ చేయండి. దెన్ మీకు ఇన్స్టాగ్రామ్ వీడియో ఎడిటింగ్ టూల్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే వీడియో ఎండ్లోకి వెళ్ళండి అండ్ లైట్గా ఒక 1 ఫ్రేమ్ లేదా 2 ఫ్రేమ్స్ అనేది ట్రిమ్ చేసేయండి. ఆ తర్వాత మ్యూజిక్ ఐకాన్ పైన క్లిక్ చేసి ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ట్రెండ్ అవుతున్న మ్యూజిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ థీమ్ పేజ్ కోసం అయితే ఒకవేళ మీరు బయట ఆడియన్స్ లైక్ యూఎస్, యూకే, కెనడా ఇలాంటి ఆడియన్స్ని టార్గెట్ చేసినట్టయితే మీరు మెయిన్లీ మీరు ఇంగ్లీష్ మ్యూజిక్సే వెతకాలి. ఒకవేళ క్రియేటర్ కోసం అయితే మనకి ఏ లాంగ్వేజ్ అయినా నడుస్తుంది, బట్ ఆ ఆడియో అనేది ట్రెండింగ్ సెక్షన్లో ఉండేటట్టు చూసుకోవాలి. సో అలా మీకు ట్రెండింగ్లో ఉన్న మ్యూజిక్ లేదా సాంగ్ దొరికినాక మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒరిజినల్ వాల్యూమ్ ఏదైతే ఉంటుందో అది మీరు ఫుల్ చేయాలి అండ్ ట్రెండింగ్ మ్యూజిక్ లేదా సాంగ్ సెలెక్ట్ చేసుకున్నామో దాని వాల్యూమ్ అనేది మనం టోటల్లీ డౌన్ చేయాలి. దీనివల్ల ఏమవుతుంది అంటే మీ రీల్స్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆ రీల్ అనేది ఆ ఆడియో సెక్షన్లోకి అయితే వెళ్తుంది. అట్ ది సేమ్ టైం మీకు రీచ్ కూడా ఎక్కువ వస్తుంది. స్టెప్ నెంబర్ 3, డిస్క్రిప్షన్. సో రీల్స్ పోస్ట్ చేసే టైం మీరు చూసుకోవాల్సింది కవర్ పేజ్. సో పర్టికులర్గా దీనికోసం మీరు ఒక కవర్ పేజ్ అనేది క్రియేట్ చేయొచ్చు, క్యాన్వాలో వేయచ్చు లేదా పిక్సార్ట్లో వేయచ్చు. బట్ నా సజెషన్ వచ్చేసి ఆ పర్టికులర్ వీడియో నుంచి ఏదైనా ఒక ఫ్రేమ్ అనేది డ్రాగ్ చేయండి, సేవ్ చేయండి, దట్స్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి క్యాప్షన్ అండ్ హ్యాష్ ట్యాగ్స్. దీనికోసం మీరు 2 థింగ్స్ చేయొచ్చు. ఒకటి, ChatGPT లేదా గూగుల్ బర్డ్ నుంచి మీరు క్యాప్షన్స్ అండ్ హ్యాష్ ట్యాగ్స్ అయితే జనరేట్ చేయొచ్చు. జస్ట్ మీకు నీష్ కి సంబంధించిన లేదా మీకు వీడియోకి సంబంధించిన ప్రాంప్ట్ అనేది అక్కడ ఇవ్వండి, క్యాప్షన్స్ అండ్ హ్యాష్ ట్యాగ్స్ అయితే వచ్చేస్తాయి. రెండోది, మీ నీష్ కి సంబంధించినవి అయితే రీల్స్ వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేయి ఉంటాయో ఆ వీడియో క్యాప్షన్స్ అండ్ హ్యాష్ ట్యాగ్స్ అయితే మీరు కాపీ అండ్ పేస్ట్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. బట్ పేజ్ చేసిన తర్వాత మీ యూజర్ నేమ్ అనేది చెక్ చేసుకోవాలి, లేకుంటే వాళ్ళ పేజ్ అనేది ప్రమోట్ అయిపోతుంది ఈజీగా. సో జస్ట్ రీచెక్ అనేది చేయండి. ట్యాగ్స్లో ఏం చేయాలంటే మీ నీష్కి సంబంధించిన 5 పేజెస్ని అయితే ట్యాగ్ చేయండి. ప్రొఫైల్ డిస్ప్లేలో ఓన్లీ రీల్స్ గ్రిడ్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు AI జనరేటెడ్ ఇమేజెస్ లేదా వీడియోస్ పోస్ట్ చేసినట్టయితే మీరు లేబుల్ యాజ్ మేడ్ విత్ AI బటన్ అనేది మీరు ఎనేబుల్ చేయాలి. ఫేస్బుక్ రికమెండేషన్ ఆన్లో పెట్టండి, దాట్స్ ఇట్. లాస్ట్ స్టెప్ వచ్చేసి షెడ్యూల్ దిస్ రీల్ యాక్టివేట్ చేయాలి. సో రీల్స్ వీడియోస్ షెడ్యూల్ చేయడం వల్ల మన వీడియో అనేది ఆప్టమైజ్ అవుతుంది అనమాట. అంటే ఈ వీడియో ఏ కేటగిరీలో ఉంది, అసలు ఈ వీడియో దేనికి సంబంధించింది, అసలు ఈ వీడియో అనేది ఏ ఆడియన్స్కి రీచ్ అవ్వాలి, ఏ ఆడియన్స్కి రీచ్ అవ్వద్దు, దీంతో మీ రీల్ వీడియో అనేది మొత్తం ఆప్టమైజ్ అవుతుంది. దాని తర్వాత మీ రీల్ వీడియో అనేది షెడ్యూల్ టైంకి పోస్ట్ అవ్వగానే మీ వీడియో అనేది కొత్త ఆడియన్స్కి రీచ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఇన్స్టాగ్రామ్ కూడా చాలా పుష్ చేస్తుంది. దీంతో మనకు రీచ్ అండ్ వ్యూస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అయిపోయింది, మేము ఫాలో కొడితే మాకు ఇన్స్టాగ్రామ్ అనేది 500 ఇస్తుంది లేదా యాక్షన్లోకి ఇచ్చి పడేస్తుంది, మా అకౌంట్ అనేది బ్లాక్ అయిపోతుంది అంటే అది మీరు చేసే మిస్టేక్ వల్లనే అవుతుంది. బిలీవ్ మీ గైస్, ఏదైనా ఒక లిమిట్ వరకే ఉంటుంది. దానికంటే ఎక్కువ చేసినామంటే మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వస్తుంది. ఎవరికైతే ఈ స్ట్రాటజీ ముందు నుంచో తెలుసో వాళ్ళు ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకంటే మీ పేజ్ యాక్షన్ బ్లాక్ అవ్వచ్చు లేదా పర్మనెంట్లీ సస్పెండ్ కూడా అవ్వచ్చు. బికాస్ దీంట్లో ఒక ట్విస్ట్ ఉంది. సో మీరు మీ నీష్కి సంబంధించిన ఏవైతే కాంపిటేటివ్ పేజెస్ని ఫాలో చేసుకొని పెట్టుకున్నారో ఆ పేజెస్ పోస్ట్ ప్యాటర్న్ అయితే తెలుసుకోండి. అంటే ఆ పేజ్ ఒక డేలో ఎప్పుడెప్పుడు పోస్ట్ చేస్తున్నారు, ఎన్నిసార్లు పోస్ట్ చేస్తున్నారు, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. దెన్ మీరు కొన్ని పేజెస్ పోస్ట్ చూడండి ఏవైతే 20 minutes లోపు పోస్ట్ అయ్యి ఉన్నాయో అండ్ ఆ పోస్ట్ ఎంతమందిని అయితే లైక్ చేసినారో వాళ్ళని మీరు ఫాలో చేయాలి. వెయిట్ గైస్, అందరినీ ఫాలో చేసినారా? ఇక్కడనే అందరు తప్పు చేస్తారు. ఇక్కడ చూడండి, కొంతమంది ప్రొఫైల్స్కి స్టోరీస్ కనిపిస్తున్నాయి, విచ్ మీన్స్ అదొక పబ్లిక్ అకౌంట్. అంటే వాళ్ళు ఎవరిని ఫాలో చేస్తున్నారు, ఎందుకు ఫాలో చేస్తున్నారు, వాళ్ళకి ఎవరి నుంచి ఫాలోవర్స్ వస్తున్నారు అనేది ఏం పట్టించుకోరు, అసలు ఫరకే పడదు. సో వాళ్ళకి ఫరకే పడినప్పుడు మిమ్మల్ని ఫాలో బ్యాక్ ఎందుకు చేస్తారు మీరు ఫాలో చేసినప్పుడు? సో హియర్స్ వేర్ ద సైకాలజీ లైస్. ఎప్పుడైనా సరే మీరు ప్రైవేట్ అకౌంట్స్ని ఫాలో చేయాలి. అండ్ ఇది గుర్తుపెట్టుకోండి, ఒకసారి మీరు 30 to 40 అకౌంట్స్ని ఫాలో చేయకండి, లేదంటే మీకు ఇన్స్టాగ్రామ్ నుంచి అయితే సస్పెండ్ వార్నింగ్ అనేది వస్తుంది. సో పర్ డే లిమిట్ వచ్చేసి 100. సో ఈ మెథడ్ అనేది ఎప్పటి వరకు ఫాలో చేయాలంటే ఎప్పుడైతే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలోయింగ్ అనేది 300 నుంచి 500 దాకా వెళ్ళదో అప్పటి వరకు ఫాలో చేయాలి. సపోజ్ ఈ మెథడ్ ఫాలో చేసి 1 వీక్లో 300 నుంచి 400 ఫాలోయింగ్ అయితే దాన్ని నెక్స్ట్ వీక్ అన్ఫాలోయింగ్ మెథడ్ అనేది యూజ్ చేయాలి. అండ్ దాంట్లో కూడా సేమ్ టెక్నిక్ని యూజ్ చేయాలి. అంటే ఒక్కసారికి 30 అకౌంట్స్ కంటే ఎక్కువ అన్ఫాలో చేయకండి. అండ్ డైలీ లిమిట్ వచ్చేసి 50 to 60 అన్ఫాలోస్ మాత్రమే చేయాలి. సో ఫాలో దిస్ ప్రాసెస్ ఫర్ 1 month. న్యూ పోస్ట్కి లైక్స్ చేయడం, కామెంట్ చేయడం, అలాగే వాళ్ళ స్టోరీస్ ఇవ్వడం, వాళ్ళ స్టోరీస్కి లైక్ కొట్టడం, ఇలాంటివి. దీనివల్ల మీకు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఏవైతే పేజెస్ తోటి ఎంగేజ్ అవుతున్నారో ఆ పేజెస్కి ఎవరైతే వేరే వాళ్ళు ఫాలో కొట్టుకొని పెట్టుకున్నారో వాళ్ళ ఫీడ్ సెక్షన్లో ఇంట్రెస్ట్ సర్చ్ కేటగిరీలో మీ పోస్ట్ అనేది షో అవుతుంది. ఇంత మీకు రీచ్ వస్తుంది. అట్ ది సేమ్ టైం జనాలకు మీ కాంటెంట్ నచ్చినా లేదా మీ థీమ్ పేజ్ అనేది నచ్చినా మీకు ఫాలో అవుతారు. గ్రోత్ హ్యాక్ 2,
ఫాలో అన్ఫాలో మెథడ్. మీరు అనుకోవచ్చు బ్రో ఫాలో అన్ఫాలో మెథడ్ అనేది చాలా సాచురేట్ అయిపోయింది, ఇన్స్టాగ్రామ్ కూడా చాలా సెట్ అయిపోయింది, మేము ఫాలో అన్ఫాలో కొడితే మాకు ఇన్స్టాగ్రామ్ అనేది ట్రై లీటర్ ఇస్తుంది లేదా యాక్షన్ వర్క్ ఇచ్చి పడేస్తుంది, మా అకౌంట్ అనేది బ్లాక్ అయిపోతుంది అంటే అది మీరు చేసే మిస్టేక్ వల్లనే అవుతుంది. బిలీవ్ మీ గైస్, ఏదైనా ఒక లిమిట్ వరకే ఉంటుంది, దానికంటే ఎక్కువ చేసినామంటే మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వస్తుంది. సో గైస్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అన్ఫాలో మెథడ్ అనేది ప్రాపర్ వేగా యూటిలైజ్ చేసుకోవాలి అనుకుంటే నేను ప్రీవియస్ వీడియోలో చాలా క్లియర్గానే అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఆ వీడియో లింక్ అనేది పైన ఐ బటన్ ఉంటుంది, కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. సో డైరెక్ట్ మీరు ఆ టైం స్టాంప్కి అయితే వెళ్ళిపోతారు, అక్కడ నుంచి మీరు ప్రాపర్గా అర్థం చేసుకోవచ్చు. గ్రోత్ హ్యాక్ నెంబర్ 4, స్టోరీస్. సో మీరు కన్సిస్టెంట్గా డైలీ 2 అవర్స్కి ఒక స్టోరీని అయితే మీ ఇన్స్టాగ్రామ్ థీమ్ పేజ్ని అయితే పోస్ట్ చేయాలి. ఏం స్టోరీస్ పోస్ట్ చేయాలంటే మీ రీల్స్ పోస్ట్ చేయొచ్చు, లేదా వేరే వాళ్ళ రీల్స్ని డౌన్లోడ్ చేసి లేదా అలాగనే మీ రీల్స్ని అయితే షేర్ చేయొచ్చు. ఒకవేళ వేరే పోస్టులు ఉన్నా కానీ లేదా ఎలాంటి అంటే కాంటెంట్ ఉన్నా కానీ ఆ స్క్రీన్ షాట్స్ తీసుకొని మీ పేజ్లోనైతే స్టోరీస్ కానీ అయితే పెట్టుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బట్ స్టోరీస్ పోస్ట్ చేయడం అనేది మ్యాండేటరీ, బికాస్ మీ పేజ్ అనేది ఎప్పటికప్పుడు యాక్టివ్లో ఉండాలి. ఎట్ ది సేమ్ టైం మీ ఆడియన్స్ అనేది మీ స్టోరీస్ త్రూ అయితే ఎంగేజ్ అవ్వాలి. దీంతో మీ పేజ్ రీచ్ అనేది ఎక్కువ వస్తుంది. గ్రోత్ హ్యాక్ నెంబర్ 4, బెస్ట్ టైం టు పోస్ట్. సో గైస్ ఒకవేళ మీరు రీల్స్ పోస్ట్ చేస్తున్నారు అనుకోండి, మీ ఫ్రీ టైం చూసుకొని కాంటెంట్ అనేది డిసైడ్ చేసి పోస్టింగ్ టైం అనేది షెడ్యూల్ చేసుకోవచ్చు. మీ అకౌంట్ ప్రొఫెషనల్ డాష్బోర్డ్లోకి వెళ్తే మీ ఆడియన్స్ మోస్ట్ యాక్టివ్ టైం అనేది మీకు కనిపిస్తుంది. సో మోస్ట్ యాక్టివ్ టైమ్స్లో మీరు హవర్స్ అండ్ డేస్ రెండు చూడొచ్చు. బట్ నా కేసులో నేను డైలీ ఈవినింగ్ 6 PM 9 PM అండ్ నైట్ వచ్చేసి 12 AM అయితే పోస్ట్ చేసేవాడిని. హౌ మెనీ పోస్ట్ మస్ట్ డూ ఇన్ 1 డే? సో పర్ డే మాక్సిమం మీరు 2 రీల్స్ అయితే పోస్ట్ చేయొచ్చు. ఒకవేళ వద్దనుకుంటే ఒక రీల్ ఒక పోస్ట్ అనేది మీరు పోస్ట్ చేయొచ్చు, ఇది బెస్ట్. సో ఇలా ఈ 5 పాయింట్స్ని ఫాలో చేసి విత్ ఇన్ 1 మంత్లో మీ పేజ్ గ్రోత్లో మ్యాసివ్ చేంజెస్ అయితే చూస్తారు. దిస్ ఇస్ మై గ్యారంటీ. చాప్టర్ నెంబర్ 4, అర్నింగ్ మెథడ్స్. లెట్స్ అజ్యూమ్ దట్ మీ థీమ్ పేజ్ అనేది గ్రో అయింది. అబోవ్ 25K ఫాలోవర్స్ కావచ్చు, 50K ఫాలోవర్స్ లేదా 100K ఫాలోవర్స్ కావచ్చు. అప్పుడే మీరు మీ అర్నింగ్ గురించి అయితే ఆలోచించాలి. ఎప్పుడైతే మీ థీమ్ పేజ్ అనేది 25K ఫాలోవర్స్ క్రాస్ అవుతుందో యూ పీపుల్ కెన్ మానిటైజ్ యువర్ ఇన్స్టాగ్రామ్ థీమ్ పేజ్ అండ్ పొటెన్షియల్లీ యూ కెన్ ఎర్న్ మనీ. మెథడ్ నెంబర్ 1, అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్. గైస్ మీ నీష్కి రిలవెంట్గా ఉన్న ప్రోడక్ట్స్ లైక్ ఈ బుక్స్ కావచ్చు, లేదా PDFs, లేదా మోటివేషనల్ బుక్స్, మోటివేషనల్ ఫ్రేమ్స్, ఆడియో బుక్స్, లేదా ఫిట్నెస్ రిలేటెడ్ ఏ ప్రోడక్ట్స్ అయినా సరే, ఇలాంటివన్నీ ప్రోడక్ట్స్ అయితే మీకు అమెజాన్లోనైతే అవైలబుల్ ఉంటాయి. మీరు అమెజాన్ అఫిలియేట్ ప్రోగ్రామ్ త్రూ అయితే మీరు ఇవన్నీ లింక్స్ అనేది క్రియేట్ చేసి మీ థీమ్ పేజ్ బయోలోనైతే ప్లేస్ చేయొచ్చు. ప్రోడక్ట్ లింక్స్ క్రియేట్ చేసి మీ బయోలో ప్లేస్ చేసేంత మాత్రాన మీకు అర్నింగ్ అనేది జరగదు, అంటే మీరు మనీ అయితే ఎర్న్ చేయలేరు. ఎందుకంటే ఆ ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తేనే మీకు అర్నింగ్ అనేది జరుగుతుంది. సో ఆ ప్రోడక్ట్ని ఎట్లా ప్రమోట్ చేస్తారు అనేది మీకు ఐడియా ఉండాలి. ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ ఉంది గైస్, ఆ ప్రోడక్ట్ని మంచిగా డిజైన్ చేసి నేను ఫీడ్ పోస్ట్ చేయొచ్చు, లేదా స్టోరీస్లో పోస్ట్ చేయొచ్చు, ప్రమోట్ చేయొచ్చు, లేదా ఆ ప్రోడక్ట్ని ఒక వీడియోలా క్రియేట్ చేసి రీల్గా పోస్ట్ చేయొచ్చు. సో అలా ప్రోడక్ట్కి రిలేటెడ్ కాంటెంట్ చేస్తే మీకు రీచ్ ఎక్కువ వస్తుంది. అట్ ది సేమ్ టైం ఆ ప్రోడక్ట్కి అవసరం ఉన్న వాళ్ళు పర్చేజ్ చేస్తే మీకు అర్నింగ్ కూడా జరుగుతుంది. మీ అఫిలియేట్ ప్రోడక్ట్ అనేది ఎంత ప్రమోట్ అయితే మీకు అంత అర్నింగ్ అనేది జరుగుతుంది. బ్రాండ్ డీల్స్, పెయిడ్ ప్రమోషన్స్, షౌట్అవుట్, ఈ 4 అర్నింగ్ మెథడ్స్ అయితే మీరు పొటెన్షియల్ అయితే మీరు చాలా అర్నింగ్ అనేది చేయొచ్చు. బట్ మిగతా 3 అర్నింగ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ప్రాక్టికల్గా సెటప్ చేసి ఎలా ఎర్న్ చేయాలో అనేది నేను ఫ్యూచర్ వీడియోస్లో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మీరు ఫస్ట్ కన్సిస్టెంట్గా మీరు డైలీ పోస్ట్ చేయండి అండ్ గ్రో అవ్వండి. ఐ హోప్ ఈ ఇన్స్టాగ్రామ్ థీమ్ పేజ్ కోర్స్ అనేది మీకు చాలా హెల్ప్ఫుల్ ఉంది అనుకున్నాను. సో ఒకవేళ మీకు కొంచెం హెల్ప్ఫుల్ అయితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కాంటెంట్ అనేది రెగ్యులర్గా మన ఛానల్ అయితే అప్లోడ్ అవుతుంటుంది. వీడియో కింద కలిసి మనం నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం. అండ్ no coming in second, this life is a lesson. He got a new engine from pain, that's a blessing. New focus, no guessing, just hold an obsession. All in his possession, you got their attention. I'll leave an impression and take a redemption. Just kill no discretion, your mind is a weapon. 11-11, it's time for progression. You could try to play, but you're never gonna beat me. Look the other way, what I'm doing ain't easy. Bloody hands stained from the people who deceive me. Muddy hands break through the chains, go free me.